దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనము. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. మనకి తుఫాను లాంటి శ్రమలు ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి? చిన్న చిన్న చిరాకులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే దేవునిలో ఆనందించాలి, పాటలు పాడాలి. చిన్న చిన్న చిరాకులు వచ్చినప్పుడు మనము విసుక్కోకుండా ఓపికతో ఉండాలి. అలానే తుఫాను వచ్చినప్పుడు మనకి వాతావరణం అంతా మారిపోతుంది. అలానే మన జీవితంలో తుఫానులు వచ్చినప్పుడు మనము క్రొత్త జీవాన్ని సంతరించుకుంటాము. పక్షి ఏ విధంగా అయితే ఆకాశంలోకి వెళ్ళి ఎగురుతూ ఉంటుంది, ఏదన్నా చిన్న ప్రమాదం వచ్చిందంటే ఆ ప్రమాదం దగ్గర అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగురుతుంది, ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది. మానవుని జీవితంలో కూడా తుఫానులు, శ్రమలు వచ్చినప్పుడు వ్యతిరేకంగా వీచే గాలులు, పెనుగాలులు మన జీవితంలో వచ్చినప్పుడు అవి మనం దేవుని వైపుకి వెళ్ళేలా మనల్ని చేయాలే కానీ దేవుని నుండి వెనక్కి వెళ్ళేలా, తప్పించుకునేలా మనల్ని చేయవు. అవి మనల్ని దేవుని వైపుకు తీసుకొని పోతాయి. అలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు మనం ధైర్యంగా నిలబడాలి అనేది దేవుని యొక్క ఆలోచన. గాలి ఓడల్లో విమానాలు రాకముందు ఇవి ఉండేవి. ప్రయాణం చేసేవాళ్ళు నేర్చుకునే మొదటి కిటుకు ఏమిటంటే వాడని ఎప్పుడు గాలికి ఎదురుగా నడపాలి. ఆ గాలి ప్రవాహాలు ఓడని పైకి తీసుకెళ్తాయి. ఈ సూత్రాన్ని వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు? పక్షులు వాళ్ళకి నేర్పినాయి. పక్షి ఏదో సరదాకి ఎగిరేటప్పుడు గాలి వాలులో ఎగురుతుంది, కానీ ఏదన్నా ప్రమాదం ఎదురైతే అది వెనక్కి తిరిగి గాలికి అభిముఖంగా ఎగరటం వల్ల ఎత్తుకు ఎగిరి తప్పించుకుంటుంది. శ్రమలు దేవుని ఎదురుగాలులే. వ్యతిరేకంగా వీచే గాలులు, పెనుగాలులు కూడా ఇంతే. అవి మానవ జీవితాలను దేవుని వైపుకు ఎగరేసుకొని తీసుకుపోతాయి. ఎండాకాలంలో కొన్ని రోజులు చాలా చక్కగా ఉండి ఆకైనా కదలక ఊపిరి తీసుకోవటమే కష్టమైనట్టుగా ఉంటుంది. అయితే దూరాన నీలాకాశంలో చిన్న మబ్బు కనిపిస్తుంది. అది పెరిగి పెద్దదై ఆకాశమంతా కమ్ముకుంటుంది. గాలివాన, మెరుపులు, ఉరుములు వ్యాపిస్తాయి. భూమంతటిని తుఫాను కమ్ముకుంటుంది. వాతావరణమంతా మంచు కడిగిన మల్లెపువ్వులా అవుతుంది. గాలి కొత్త జీవంతో ఉట్టిపడుతుంది. ప్రపంచమంతా నవనవలాడుతూ కనిపిస్తుంది. మానవ జీవితం కూడా ఈ పద్ధతిలోనే నడుస్తుంది. తుఫాను వచ్చినప్పుడు వాతావరణం మారిపోతుంది. స్వచ్ఛమై, పరిశుద్ధమై, క్రొత్త జీవాన్ని సంతరించుకొని పరలోకంలో కొంత భాగం భూమికి దిగి వచ్చిందా అనిపిస్తుంది. ఆటంకాలు వస్తే మనం పాటలు పాడాలి. సముద్ర విశాలం మీదికి గాలి వీస్తున్నప్పుడు శబ్దమేమీ రాదు, కానీ గాలికి కొబ్బరి చెట్లు అడ్డుపడినప్పుడే వింత ధ్వనులు వస్తాయి. పిల్లన గ్రోవిలో నుండి బయటకు వస్తున్న గాలిని వేలితో మూసినప్పుడే సంగీత మాధురి మన చెవిన పడుతుంది. నీ ఆత్మను జీవితపు అడ్డంకులకెదురుగా ప్రవహింపచెయ్యి. బాధలనే క్రూరమైన అరణ్యాల గుండా చిన్న చిన్న చిరాకులకి వ్యతిరేకంగా ప్రవహించనియ్యి. అది కూడా పాటలు పాడుతుంది. గాలిలో ఊగుతూ అలవోకగా కొమ్మపై దిగుతుంటే, బరువుకి కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తను క్షేమంగా ఎగిరిపోగలనని, తనకి రెక్కలున్నాయని. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. స్తోత్రాలు నాయనా. మా జీవితంలో తుఫాన్లు ఎదురైనప్పుడు ఎలా మేము ఎటువైపుకు నడుచుకోవాలి అనేటువంటి ఆలోచనలు మాకు ఇస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి
మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, పక్షి గాలికి ప్రమాదాలు కలిగినప్పుడు గాలికి అభిముఖంగా ఎగురుతూ నాయనా ప్రభా ఎత్తుకి ఎగిరి తప్పించుకుంటుంది. అలానే నా తండ్రి, మా జీవితాల్లో నా తండ్రి తుఫాన్లు సంభవించినప్పుడు నాయనా ప్రభా మేము వాటిలో ఏ విధంగా ఎదుర్కోవాలో మాకు నాయనా ప్రభా సహాయం చేయండి, నడిపించమని అడుగుచున్నాను ప్రభా. ఆటంకాలు వస్తే పాటలు పాడాలి అని మీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి నాయనా ప్రభా. చిరాకులు వచ్చినప్పుడు నా తండ్రి వ్యతిరేకంగా ప్రవహించాలి అని నాయనా ప్రభా తెలియపరుస్తూ ఉన్నాయి తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. నాయనా ప్రభా పక్షి నా తండ్రి నాయనా ప్రభా గాలిలో ఊగుతూ ఉన్నప్పుడు ఒకవేళ కొమ్మ విరిగి పడుతుంటే పక్షికి తెలిసిపోతుంది తను క్షేమంగా ఎగిరిపోగలను, తనకు రెక్కలున్నాయని. అయితే నా తండ్రి నాయనా ప్రభా మా జీవితంలో తుఫాన్లు అలజడులు ఎదురైనప్పుడు మేము నా తండ్రి నాయనా ప్రభా క్షేమంగా ఎక్కడ ఉండగలమంటే నా తండ్రి నాయనా ప్రభా మీ వద్దకు వస్తేనే మేము క్షేమంగా ఉండగలం నా తండ్రి. మమ్మల్ని సురక్షితంగా నడిపించగలిగిన దేవుడు నీవే కనుక నా తండ్రి మీ వద్దకు రావటానికి మాకు శక్తినివ్వండి తండ్రి నాయన. మీ మీద ఆధారపడటానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. స్తోత్రములు నాయన, మీ కృపనిచ్చి నడిపించండి నాయన ప్రభా. మీరు చేపట్టుకొని నడిపించమని, మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.